ప్రశస్తమైన నామాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత వందనములు స్తోత్రములు. మొదటగా దేవునికి మహిమ కలుగునుగాక. మరి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు పెద్దలు వారికి నా తరపున మినిస్ట్రీ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మగారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ వరకు మరి జీసస్ హ్యాపీ మినిస్ట్రీని తీసుకొని వచ్చి మరి ఇంత ప్రయాసతోనూ ఇంత భారంతోనూ మరి ఇక్కడ దేవుని యొక్క జన్మదిన సంతోషము ఇక్కడ కూడా ప్రజలందరికీ తెలియాలని ఎంతో ప్రయాసపడినటువంటి మరి తమ్ముడు ప్రదీప్కుని, చెల్లి సుస్మితకుని, తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు కూడా చాలా మరి సపోర్ట్గా ఉండి ఈ యొక్క ఆరాధన ఇక్కడ జరగడానికి ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము ఈ ప్రాంత ప్రజలకు వినిపించడానికి బిడ్డలకు దేవుడిచ్చిన ఈ మంచి తలంపును బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడి ఉన్న మీ అందరికీ పేరు పేరున నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము సంతోషంగా ఉన్నాము దేవుని యొక్క సువర్తమానము వినడానికి అని అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టారు. ఎరికో గోడలు కూలిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు మన స్వరమే గొప్ప బూర, మన చేతులే గొప్ప శబ్దము. ఏడికైనా పనిలోకి వెళ్తే మన సాయశక్తుల శక్తి కొలది పని చేస్తాం కదా. ఉద్యోగస్తులైతే సమయానికి డ్యూటీకి వెళ్ళాలని హడావుడిగా పరిగెత్తుతూ ఉంటారు. మరి పని చేసుకునే వాళ్ళము హడావుడిగా పనికి వెళ్ళాలని పరిగెత్తుతూ ఉంటాము. మరి యేసయ్య మన ప్రతి పాపము కొరకు భూమి మీదకి వచ్చి మన ప్రతి పాపాన్ని కూడా ఆయన సిలువలో కొట్టివేసి మనల్ని ఈరోజు ఇంత సంతోషంగా సజీవంగా దీర్ఘాయువు చేత సుఖజీవంతో గడుచు సంవత్సరాల చేత మనల్ని ఇక్కడ కూర్చోబెడితే మన చప్పట్లు ఎట్లున్నాయి చెప్పండి? చప్పగున్నాయి. కూరలో ఉప్పు లేకపోతే ఎంత శ్రేష్టం, ఎంత రుచిగా వండినా ఉప్పు వేయకపోతే దాని పని అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇంత చక్కగా తయారై వచ్చి ఇంత చక్కగా కూర్చున్నా మీరు దేవుని మాటలకు స్పందించకపోతే కూడా కూరలో ఉప్పు లేనట్టే. అర్థమైందా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుని నామానికి మనము గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు మనల్ని ఆశ్చర్యగా అద్భుతంగా సజీవుల లెక్కలో ఉంచిన మన దేవాది దేవుని మనం ఆరాధించాలి, మనం గణపరచాలి, మనం ఆయనను స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో స్వల్ప గ్రామము. ఆ స్వల్ప గ్రామమైనటువంటి ఆ గ్రామంలో ఒక అద్భుతము జరుగుతూ ఉన్నది. ఏంటి ఆ అద్భుతము అంటే, ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎలాంటి గ్రామం అది? స్వల్ప గ్రామము. ఇప్పటిదాకా దైవజనులు చెప్పినారు కదా, 29 సంవత్సరాలప్పుడు ఇక్కడ ప్రార్థన జరిగినది. 29 సంవత్సరాలప్పుడు ఇక్కడ నాన్నగారు వాళ్ళు ఉన్న సమయంలో ఇక్కడ ప్రార్థన జరిగినది. ఇప్పుడు జరుగుతా ఉన్నది. అంటే ఎన్ని సంవత్సరాల మధ్యలో గ్యాప్ వచ్చింది? ఏ ఖాళీనైనా దేవుడు పూడ్చివేయగలరు. అది స్వల్పమైనదే, అది చిన్నదే, కానీ అక్కడ ఎవరున్నారు? అక్కడికి ఎవరు వస్తున్నారు? సర్వలోకముని ఏలేటువంటి సర్వశక్తి కలిగిన వారు అక్కడికి వస్తున్నారు. ఇప్పుడు ఎంతో మంది కన్యకలను పరలోకపు తండ్రి చూసి ఉండవచ్చు. మనందరికీ క్రీస్తు యొక్క జనన విధానము తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మరి ఎంతో మంది కన్యకలను పరలోకపు తండ్రి వెతుకుతూ ఉన్నప్పుడు, ఎంతో మంది కన్యకలను చూస్తూ ఉన్నప్పుడు అక్కడ కనబడినది ఎవరు అంటే కన్య అయినటువంటి మరియా. ఆమె పరిశుద్ధముగా కనబడినది, ఆమె గర్భమును పరిశుద్ధిని కొరకు సిద్ధపరిచినది. ఈరోజు మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క జన్మదిన సందర్భముగా మనము పరిశుద్ధాత్మతో సిద్ధపడాలి. మనము కూడా పరిశుద్ధాత్మలో గర్భమును ధరించి అనేకమైన ఆత్మలను సంపాదించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది కదా నిజమైన క్రిస్మస్ ఆరాధన. క్రిస్మస్ అనగానే మనం అనుకుంటా ఉంటాము నూతన వస్త్రాలు ధరించాలి, కుటుంబాలలో రకరకాల పిండి వంటలు, కేకులు కట్ చేయడము, బంధువులు కలుసుకోవడము, లోక సంబంధమైన ప్రతిదీ కూడా మనము క్రిస్మస్ సందర్భంలో, దేవుని యొక్క జన్మదిన సందర్భంలో మనము జరిగిస్తాము. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆత్మనైన క్రీస్తు కొరకు సంపాదించగలుగుతున్నామా? ఒక ఆత్మనైనా క్రీస్తు కొరకు మనము సంపాదించగలుగుతున్నామా? క్రీస్తు కొరకు సంపాదిస్తే నాకొచ్చే లాభం ఏంటి అనుకుంటున్నారా? ఒక పాపి పాపం నుండి విడిపించబడితే పరలోకంలో గొప్ప విందు. ప్రియమైన దేవుని బిడ్డ, అది నిజమైన క్రిస్మస్ ఆరాధన. ఒక పాపి రక్షణ నిజమైన క్రిస్మస్ ఆరాధన. మనం అనుకుంటాం జన్మదినాలు ఎన్నో జరుపుతూ ఉన్నాం. మనందరికీ తెలుసు కన్య గర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినారు అని. మనందరికీ తెలుసు యేసయ్య పశువుల పాకలో జన్మించినాడని, ఆయనకు స్థలం లేకపోవడం వలన పశువుల పాకలో ఉన్నాడని, మరి పొత్తి గుడ్డలతో చుట్టబడినాడని, ఆయనను గొర్రెల కాపరులు చూడవచ్చినారని, జ్ఞానులు ఆయన ఉన్న స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చినారని, ఇవన్నీ మనము విన్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ యేసు ప్రభు వారి కొరకు తన గర్భాన్ని సిద్ధము చేసింది. అది నిజమైన క్రిస్మస్. ప్రతి అవమానాన్ని ఎదుర్కొంటూ కన్య గర్భవతి అయిందంటే ఊరుకుంటుందా సమాజం? వివాహము కాకుండానే గర్భము ధరించింది అంటే సమాజం ఊరుకుంటుందా? కానీ ఇలాంటి అవమానాలన్నిటినీ కూడా భరిస్తుంది. ఎందుకు? సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకున్నది. మహోన్నతుని సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకున్నది కనుక ఆమె నేను సర్వశక్తుని నా గర్భంలో మోస్తున్నాననేటువంటి గొప్ప సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యములు జరిగిస్తున్నామంటే అనేకమైన శ్రమలు మనకు ఎదురవుతాయి, అనేకమైన నిందలు ఎదురవుతాయి. ఆ రోజులలో మరియ గారికి కాలేదంటారా? ఈరోజు మన కావడంలో పెద్ద గొప్ప విశేషం ఏంటి? మన కావడంలో గొప్ప విశేషం మనం అనుకుంటా ఉంటాము, అబ్బో యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మితే ఏంటంట చాలా శ్రమలు వస్తాయి, అవమానించబడతాం, వెలివేయబడతాం. అవును, ఇవన్నీ పొందుకున్న తర్వాతే మనము నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం. ఇవన్నీ మనకు కలగాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను క్రిస్మస్ అనగానే గొప్ప ఆడంబరాలు ఉంటాయని చెప్పడానికి ఇక్కడికి రాలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎస్తేరు మొర్దెకై ప్రార్థన చేస్తే యూదుల మీదున్న మరణ శాసనము కొట్టివేయబడినది. ఈ రోజు స్థలంలో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే ఈ ప్రాంత ప్రజలు పట్టబడుతుండగా నీవు సామాన్యమైన దానిగా సామాన్యమైన వారిగా ఉండకూడదనే ఇక్కడ దేవుడు ఆయన జన్మదిన సందర్భంగా ఒక సభను ఏర్పాటు చేసినాడు ప్రియమైన దేవుని బిడ్డ. యూదుల మీదున్న మరణ శాసనము కొట్టివేయబడాలంటే ఇద్దరు నలిగిపోవాలి. ఎస్తేరు మొర్దెకై నలిగిపోవాలి.
చివరికి కన్య అయిన మరియా నిజమైనటువంటి సర్వోన్నతుని యొక్క ఆజ్ఞకు లోబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనగానే మనం అనుకుంటా ఉన్నాం చక్కటి భోజనాలు, చక్కటి అలంకారాలు, చక్కగా మనము సిద్ధపడుతూ ఉంటాము, ఇండ్లు దులుపుతుంటాము, ఇంకా నూతన వస్త్రాలు కొనుక్కుంటాము, చాలా సిద్ధపాటుతో ఉంటాము. దేనికి మన సిద్ధపాటు? దేనికి మనము సిద్ధపడుతూ ఉన్నాం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ఆరాధన, ఆయన జన్మదినము మనము జరుపుకుంటున్నాము. కానీ ఇంతకంటే శ్రేష్టమైనది ఒకటి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కడబూర మోగగానే కనురెప్పపాటున మనము ఎత్తబడతాం. దాని కొరకు సిద్ధపడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దాని కొరకు సిద్ధపడాలి అంటే బాహ్య సంబంధమైనటువంటి ప్రతి వ్యతిరేకత మన హృదయాన్ని ఏలుతున్నది ఏదైతే ఉన్నదో దానిని మనం విడిచిపెట్టాలి. పాపము నుండి విడుదల. అపవాది యొక్క కబంధ హస్తంలో అనేకమైన ఆత్మలు చిక్కుకొని ఉన్నాయి. కొంతమంది త్రాగుడుకు బానిసలవుతారు, కొంతమంది వ్యభిచారానికి, కొంతమంది పాపానికి, కొంతమంది దానికి దీనికి. కానీ అంతరంగంలో కూడా పాపం ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దాన్ని జయించాలి. ఇవన్నిటిని మనము జయించినప్పుడు ఈ యొక్క బంధకాల నుండి మనము దేవుడు పిలిచిన వెంబటే మనము ఆయనతో కూడా మనం ఉంటే అది నిజమైన క్రిస్మస్. లేకపోతే విడవబడతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాం, అనేకమైన ఆచారాలలో చిక్కుకుంటూ ఉంటాం, అనేకమైన పద్ధతులలో చిక్కుకుంటాం. అవన్నీ కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మనము చేస్తున్న క్రిస్మస్ ఆరాధన ఏంటంటే ఈ లోక మాలిన్యమును విడిచిపెట్టి సర్వలోకనాథుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని హత్తుకోవడమే నిజమైన క్రిస్మస్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మన సర్వమానవాళి పాపములను కొట్టివేయడానికే ఆయన కన్య అయిన మరియ గర్భాన్ని ఎంచుకొని ఆయన ఆమె గర్భంలో నుండి వచ్చి మన ప్రతి పాపము నుండి మనల్ని విడిపించడానికి, ప్రతి శాపం నుండి మనల్ని విడిపించడానికి, మనం ఉన్నటువంటి ప్రతి కట్టు, అపవాది వేసిన ప్రతి కట్టు నుండి విడిపించడానికి, మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా వచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన బలహీనతలన్నిటినీ ఆయన కల్వరి శిలువలో కొట్టివేసినాడు. మన కొరకు ఆయన శాపగ్రహిగా మిగిలిబడ్డాడు. మన శాపములన్నీ కూడా ఆ శిలువలో మోసినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన బలహీనతలన్నిటినీ ఆయన శిలువలో మోసినారు. అయితే ఆ శిలువలో మోసిన యేసు క్రీస్తు ప్రభు వారిని మనము అంగీకరించి ఆయనను సర్వలోక రక్షకుడుగా మన హృదయంలోనికి అంగీకరించినట్లయితే ఈ రోజే మనకు నిజమైన క్రిస్మస్ ఆరాధనని మనము రుజువుగా నమ్మాలి. మన ప్రతి పాపం నుండి ఆయన విడిపిస్తాడు. మనకున్నటువంటి ప్రతి వ్యతిరేకత నుండి మనల్ని ఆయన విడిపిస్తాడు. ఇంతవరకు మనము నామకార్థ క్రిస్మస్ ఆరాధనలు చేసినాం, ఇంతవరకు చేసినాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ప్రభు కొరకు నువ్వు నిలబడు. ప్రభు కొరకు నేనున్నానయ్యా అని నువ్వు నిలబడు. నిజంగా నీ హృదయంలో నిజమైన క్రిస్మస్ జరుగుతుంది. నిజంగా దేవుడు నీ హృదయంలో జన్మిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకున్నటువంటి పాపము, శాపము, కట్లు, ఇంకా వ్యతిరేకతలు, ఇంకేమేమైతే నిన్ను, నీ కుటుంబాన్ని ఏలుతున్నాయో అవన్నిటి మీద నుంచి నీ మనస్సును నీవు పక్కకు పెట్టేసి యేసయ్య సర్వలోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నా హృదయంలోనికి నేను నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. నా హృదయంలోనికి నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. నాలో ఉన్నవన్నిటిని కూడా నేను విడిచిపెడతానయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం వాక్యం వింటున్నాము కదా,
విన్నప్పుడే మన హృదయంలో ఒక గొప్ప సంతోషము, తర్వాత మళ్ళీ మనము మాలిన్యంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా లోక మాలిన్యంలోనికి వెళితే కుక్క వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదకు తిరిగినట్లు కాకుండా మన కోసము, మన పాపముల కోసము సమాధానకర్తయగు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి మనల్ని పాపము నుండి, శాపము నుండి విడిపించిన దేవుడు కనుక ఆయనకున్నటువంటి సింహాసనమును విడిచిపెట్టి, ప్రియమైన దేవుని బిడ్డ, నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన ఆ యేసయ్యను మనం ఆరాధించాలి. నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచిన ఆ యేసయ్యను మనం ఆరాధించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ పాపాన్ని, నా పాపాన్ని ఆ సిలువలో ఆయన మన కొరకు ప్రాణమునిచ్చిన మన యేసయ్యను మనం ఆరాధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, ఆయన బాలుడుగా మరలా రాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను నన్ను సార్వత్రిక సంఘముగా తీసుకొని వెళ్ళడానికి ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనము సిద్ధము కలిగిన వారముగా ఉండాలి. ప్రభు కనురెప్పపాటులో వచ్చే సమయం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క సమయానికి మనం సిద్ధపడదాం. క్రిస్మస్ ఆరాధన నిజమే, కానీ దీనికంటే ప్రాముఖ్యమైనది దేవుడు మన ముందు ఉంచినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క సమయం కొరకు మనము వెయిట్ చేద్దాం. మనల్ని మనము తిత్తుకోవాలి, మనల్ని మనము సరి చేసుకోవాలి. ప్రతిదినము మన పాపములను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అయ్యా నువ్వు ఇప్పుడు బాలుడిగా రావయ్యా, నువ్వు నన్ను తీసుకొని వెళ్ళడానికి వస్తావు. నా ప్రతి పాపము నుండి నన్ను విడిపించడానికి వస్తావు. నేనున్నటువంటి ప్రతి కట్టు నుండి నన్ను విడిపించడానికి వస్తావు. నా బంధకాల నుండి నాకు విడుదల ఇవ్వడానికి వస్తున్నావు యేసయ్యా అని మనల్ని మనము సిద్ధం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ క్రిస్మస్, ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్నది. ఇక ఆయన మనందరము ప్రకటిస్తున్నది, కన్య అయిన మరియ గర్భంలో నుండి దేవుడు పుట్టినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మళ్ళీ ఆయన శిశువుగా రాడు. ఆయన నిన్ను నన్ను మనల్ని ఒక అందాల ఉద్యానవనములో నాటి ఆయన మనల్ని శ్రేష్టమైనటువంటి ఆత్మలుగా మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మరలా వస్తాడు. నిత్య జీవాన్ని పొందుకోవడానికి, మనము ఆయనతో కూడా సహవాసము చేయడానికి, పరిశుద్ధుల గుంపులో ఉండడానికి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మనము ఆరాధన చేయడానికి, మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన తిరిగి భూమి మీదకి వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దాని కొరకు సిద్ధపడదామా? దాని కొరకు సిద్ధపడదాం. ప్రియమైన దేవుని బిడ్డ, మనందరం లేచి నిలబడదాం. ప్రభా, నీ కొరకు నేను సిద్ధపడుతున్నానయ్యా.